సాయుధ పంతాను అనుసరించి విప్లవోద్యమాన్ని పరుగులు పెట్టించిన సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రస్తుతం తీవ్రమైనటువంటి ప్రతిఘటనను ఎదుర్కొంటోంది. ఎప్పటికప్పుడు దండకరణ్యంలో విస్తృతంగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లలో వందలాది మంది సహచరులను కోల్పోతోంది. దాదాపు 4.5 దశాబ్దాల సుదీర్ఘ విప్లవోద్యమ చరిత్రలో తనకంటూ ఒక ప్రస్థానాన్ని తానే రాసుకున్న సిపిఐ మావోయిస్టు పార్టీ ఉనికి ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల సంఖ్యలో ఓవైపు సహచరులను కోల్పోతూనే మరోవైపు పార్టీ అగ్రనేతను కూడా కోల్పోయినటువంటి సిపిఐ మావోయిస్టు పార్టీ క్యాడర్ కూడా తీవ్రమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని కోల్పోతూ క్రమక్రమంగా పార్టీ క్యాడర్ కూడా నిస్తేజంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సరిగ్గా 2004 సెప్టెంబర్ 21 నాడు 2 విప్లవ సంస్థల కలయికతో ఏర్పడిందే సిపిఐ మావోయిస్టు పార్టీ. సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ ఒకవైపు, మరోవైపు మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా, ఈ 2 విప్లవ సంస్థల ఆవిర్భావమే సిపిఐ మావోయిస్టు పార్టీ. దాదాపు 40 మందికి పైగా కేంద్ర కమిటీ సభ్యులు, దాదాపు 18 మందికి పైగా పోలిట్ బ్యూరో సభ్యులతో కూడినటువంటి చాలా కీలకమైనటువంటి సెంట్రల్ కమిటీ మెంబర్స్ కావచ్చు, పోలిట్ బ్యూరో మెంబర్స్ కావచ్చు, ఒక్కొక్కరిగా ప్రస్తుతం సెంట్రల్ కమిటీలో, పోలిట్ బ్యూరోలో ప్రాతినిధ్యం కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి తర్వాత మళ్ళీ ఆ స్థానం ఎవరికి దక్కుతుందన్న మీమాంస ఇంకా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు వరుస ఎన్కౌంటర్లలో అటు పార్టీ అగ్రనేతలు ఆ పార్టీ కోల్పోవడం తీవ్రమైనటువంటి నైరాశ్యానికి ఆ పార్టీ క్యాడర్ను గురి చేస్తుందని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతను ఎవరు చేపడతారన్న ప్రశ్న అటుంచితే అసలు సెంట్రల్ కమిటీలో, పోలిట్ బ్యూరోలో మిగిలింది ఎంతమంది? ఒకవైపు ఆపరేషన్ కగార్ పేరిట భద్రతా బలగాలు, కేంద్ర హోంశాఖ చాలా దూకుడుగా ఆపరేషన్ కగార్ను, సైనిక చర్యను తీవ్రతరం చేసినటువంటి తరుణంలో ఇంకా సమయం కొద్ది కాలం మాత్రమే ఉంది. కేవలం 9 నెలల్లో అటు భారత్ను మావోయిస్టు రహిత దేశంగా తీర్చిదిద్దుతామని చెప్తున్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి వ్యాఖ్యలు నిజంగా నిజమవుతాయా అనేది మనం తెలుసుకోవాలంటే పూర్తిగా అసలు ప్రస్తుతం సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంతమంది ఉన్నారు, సిపిఐ మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు ఎంతమంది ఉన్నారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నిజానికి 18 మంది సభ్యులతో కూడినటువంటి సిపిఐ మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో విభాగం చాలా కీలకమైనది. చాలా రాజకీయపరమైనటువంటి విధానాలను, సైద్ధాంతిక సూత్రాలను ఎప్పటికప్పుడు కింది కేడర్కు పూర్తి స్థాయిలో నెమరు వేసే ఈ విభాగం సిపిఐ మావోయిస్టు పార్టీలో అత్యున్నతమైనటువంటి విభాగంగా సిపిఐ మావోయిస్టు పార్టీ కేడర్ కూడా పేర్కొంటూ ఉంటుంది. ఇటువంటి పోలిట్ బ్యూరో సభ్యులు దాదాపు 18 మందిని 4.5 దశాబ్దాల పాటు సిపిఐ మావోయిస్టు పార్టీని ముందుండి నడిపించారు. కానీ ప్రస్తుతం సిపిఐ మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరోల సంఖ్య కేవలం 4కు మాత్రమే పడిపోయింది. కేవలం 4 వ్యక్తులు మాత్రమే సిపిఐ మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో విభాగంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకటి సిపిఐ మావోయిస్టు పార్టీ వ్యవస్థాపకులు, మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మరొకరు మల్లోజుల అలియాస్ అభయ్, మరొకరు తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మరొకరు జార్ఖండ్కు చెందినటువంటి మిషిర్ బెస్రా. ఈ 4 మాత్రమే ప్రస్తుతం సిపిఐ మావోయిస్టు పార్టీలో చాలా కీలకమైనటువంటి పోలిట్ బ్యూరో విభాగంలో ప్రతినిధులుగా ఉన్నారు. ఇందులో ఇప్పటికే ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతికి చాలా వయోభారం వెంటాడుతుంది. ఆయన ఆరోగ్యం కూడా పూర్తి స్థాయిలో అనుకూలంగా లేదు అనే ఒక వాదన సిపిఐ మావోయిస్టు పార్టీ క్యాడర్ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పోలిట్ బ్యూరోలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు మిగిలింది కూడా 3. అది కూడా తెలంగాణకు చెందిన మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్, తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ, ఇకపోతే మిగిలిన మరి ఒకరు జార్ఖండ్ చెందినటువంటి మిషిర్ బెస్రా. ప్రస్తుతం సిపిఐ మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మల్లోజుల వేణుగోపాల్ లేదా తిప్పరి తిరుపతి మాత్రమే ఆ స్థానాన్ని నియమించే అవకాశం ఉంది, ఆ స్థానాన్ని చేపట్టే అవకాశం ఉంది, ఆ బాధ్యతలు కూడా చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అంశాన్ని కూడా నిఘా వర్గాలు కూడా గతంలోనే ధృవీకరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇకపోతే సిపిఐ మావోయిస్టు పార్టీకి ఉన్నటువంటి మరో ప్రధాన విభాగం సెంట్రల్ కమిటీ. కేంద్ర కమిటీ చాలా కీలకమైనది సిపిఐ మావోయిస్టు పార్టీకి. కేంద్ర కమిటీ తర్వాత రీజనల్ బ్యూరో తర్వాత స్పెషల్ జోనల్ బ్యూరో, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ ఏరియా కమిటీలు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలు, ఏరియా కమిటీలు, ఇలా పలు విభాగాలుగా సిపిఐ మావోయిస్టు పార్టీ తన క్యాడర్ను విభజించుకుంటూ వెళ్ళింది. హోదాకు తగ్గటువంటి వ్యక్తులందరినీ కూడా కేంద్ర కమిటీలో చేర్చుకుంటూ వెళ్ళింది. కేంద్ర కమిటీ దాదాపు మొత్తం 40 మంది సభ్యులతో ఉండేటువంటి కేంద్ర కమిటీ కేవలం ప్రస్తుతం
10 నుంచి 15 మందికి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2004 తర్వాత సుమారు ఇప్పటి వరకు కూడా 26 మంది కేంద్ర కమిటీ సభ్యులను సిపిఐ మావోయిస్టు పార్టీ పలు కారణాల రీత్యా కోల్పోయింది. అరెస్టులు కావచ్చు, లొంగుబాట్లు కావచ్చు, ఎన్కౌంటర్లు కావచ్చు, కారణం ఏదైనా పేరు ఏదైనా ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో మిగిలింది మాత్రం కేవలం 10 నుంచి 14 వరకు మాత్రమే కేంద్ర కమిటీ సభ్యులు మిగిలినటువంటి మనకు విశ్వసనీయ సమాచారం. అందులో ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా తెలంగాణకు చెందినటువంటి వారే కావడం గమనార్హం. కడారి సత్యనారాయణ రెడ్డి, గాజర్ల రవి, ఊకే గణేష్, మొడెం బాలకృష్ణ, సుజాత, మిషిర్ బెస్రా, పాటిరామ్ మాంజీ, ఛత్తీస్గఢ్కి చెందినటువంటి మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మాడ్వి హిడ్మా, ఇలా కొంతమంది మాత్రమే ప్రస్తుతం కేంద్ర కమిటీలో చాలా యాక్టివ్గా ఉన్నారు. సో ఈ 10 మందిని పోలిట్ బ్యూరోలో ఉన్నటువంటి ఆ నలుగురిని టార్గెట్గా ప్రస్తుతం భద్రతా బలగాలు చేసుకున్నాయంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఖచ్చితంగా సిపిఐ మావోయిస్టు పార్టీకి అత్యంత కీలకమైనటువంటి కేంద్ర కమిటీ, పోలిట్ బ్యూరో ఈ 2 విభాగాలను తుడిచిపెట్టాలని భద్రతా బలగాలు ఎప్పటి నుంచో వ్యూహరచన చేస్తున్నాయి. మే 21న సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావును మట్టుబెట్టిన తర్వాత పూర్తిగా అగ్రనేతలే టార్గెట్గా ప్రస్తుతం భద్రతా బలగాలు అడవులను జల్లెడపడుతున్నాయి. దండకారణ్యాన్ని పూర్తి స్థాయిలో ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి భద్రతా బలగాలు. ఒకవైపు అబూజ్మడ్, మరోవైపు ఆపరేషన్ కర్రగుట్టలు ప్రస్తుతం నేషనల్ ఏరియా పార్క్ ప్రధానంగా మావోయిస్టుల సేఫ్ జోన్లే లక్ష్యంగా భద్రతా బలగాలు దండకారణ్యంలోకి చొచ్చుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కేవలం 2007 నుంచి 2025 వరకు 26 మంది కేంద్ర కమిటీ సభ్యులను సిపిఐ మావోయిస్టు పార్టీ కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ 11 మంది సిపిఐ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సభ్యులు జైల్లోనే ఉన్నారు. మరొక 4 అనారోగ్య కారణాల చేత మృత్యువాత పడ్డారు గతంలోనే. ఇకపోతే మరొక 4 తెలంగాణ, మహారాష్ట్ర లాంటి దండకారణ్యానికి సంబంధించిన చాలా కీలకమైనటువంటి అభయారణ్యంలో లొంగుబాటుకు గురయ్యారు. ఇకపోతే 7 కేంద్ర కమిటీ సభ్యులు ఇప్పటి వరకు ఎన్కౌంటర్లో హతమైనట్లు భద్రతా బలగాల గణాంకాలు సమాధానమిస్తున్నాయి. అయితే కేవలం ఈ యొక్క ఏడాదే సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందినటువంటి కీలక నేత, సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజును సిపిఐ మావోయిస్టు పార్టీ కోల్పోయింది. ఆ తర్వాత అంతకు మునుపు ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దు గరియాబంద్ జిల్లాలో అటవీ ప్రాంతంలో, నౌపాడ అనే అటవీ ప్రాంతంలో చలపతిని కూడా కోల్పోయింది సిపిఐ మావోయిస్టు పార్టీ. ఆయన సైద్ధాంతిక విభాగానికి నాయకుడుగా ఉన్నారు. సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కూడా ఆయన. ఆ తర్వాత రీసెంట్గా తెంటు లక్ష్మీ నరసింహాచలం, అతను కూడా ఏపీకి చెందినటువంటి వ్యక్తే, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, అలియాస్ సుధాకర్, అలియాస్ గౌతమ్గా ఆయన్ని పిలుచుకుంటారు సిపిఐ మావోయిస్టు పార్టీ కేడర్ అంతా కూడా. అటువంటి వ్యక్తిని కూడా ప్రస్తుతం సిపిఐ మావోయిస్టు పార్టీ కోల్పోయింది. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, వరుసగా సిపిఐ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సభ్యులు, పోలిట్ బ్యూరో సభ్యులే ఇటీవల ఎన్కౌంటర్లలో హతమవుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం కూడా సరెండర్ అయినటువంటి మావోయిస్టులే అని చెప్పి ప్రధానంగా సిపిఐ మావోయిస్టు పార్టీ కూడా అనేక లేఖల్లో పేర్కొంటోంది స్పష్టంగా. ఇకపోతే సిపిఐ మావోయిస్టు పార్టీ ఇప్పటికే అనేక దఫాలుగా కాల్పుల విరమణకు సంబంధించినటువంటి లేఖలను కూడా విడుదల చేసింది. కానీ అటు కేంద్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర హోంశాఖ నుంచి, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి ప్రతిస్పందన సానుకూలంగా రానటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి, నిరసనల బాట పట్టాయి. ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపివేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. కానీ కేవలం మిగిలింది 9 నెలలే. 9 నెలల లోపు ఖచ్చితంగా ఆ మిగిలిన పోలిట్ బ్యూరో సభ్యులు 4 కేంద్ర కమిటీలో ఉన్నటువంటి కేవలం 10 నుంచి 15 మంది మిగిలినటువంటి ఆ కేంద్ర కమిటీ సభ్యులను కూడా పూర్తి స్థాయిలో క్లీన్ స్వీప్ చేస్తామన్న ఒక లక్ష్యంతో ప్రస్తుతం ఆపరేషన్ ఖగార్ను పతాక స్థాయికి చేరవేస్తున్నాయి భద్రతా బలగాలు. ఏది ఏమైనా భారతీయ విప్లవోద్యమానికి చాలా తీవ్రమైనటువంటి లోటనే చెప్పుకోవాలి. సుమారు 4.5 దశాబ్దాల విప్లవోద్యమ భారతీయ చరిత్రలో ఈ స్థాయి పరిణామాలు ఎప్పుడు కూడా సిపిఐ మావోయిస్టు పార్టీ ఎదుర్కొనలేదు. అడపాదడపా ఒకరిద్దరు నేతలు ఎన్కౌంటర్లో హతమైనప్పటికీ చాలామంది మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు ఆ విప్లవోద్యమాన్ని ముందుకు సాగించే ప్రయత్నం చేశారు. ప్రాంతీయ రాష్ట్రాల కోరికను బలంగా వినిపించినటువంటి ప్రజా సమూహాలకు మద్దతుగా నిలిచారు. అణగారిన శ్రామిక వర్గాల యొక్క గొంతుకగా నిలిచారనే చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి సంబంధించి కావచ్చు, ఆ పార్టీ అనుసరిస్తున్నటువంటి సాయుధ చర్యల పట్ల చాలా పెద్ద ఎత్తున ప్రజాస్వామికులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, వ్యతిరేకత కనబరుస్తున్నారు. సో కొంత కాంట్రడిక్షన్ అనేది ఇరు వర్గాల మధ్య కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఆయుధాన్ని పట్టుకున్న వారు ఆయుధంతోనే పోతారు అనే ఒక నానుడు కూడా మనం గతంలో విన్నాం, స్పష్టంగా ప్రస్తుతం చూస్తున్నాం. ప్రస్తుతం సాయుధ పంతాన్ని ఎంచుకున్నటువంటి సిపిఐ మావోయిస్టు పార్టీ వైఖరి సరైంది కాదు, ప్రజల్లోకి రావాలి, ప్రజాస్వామ్యంలోకి వచ్చి పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా మరికొందరు ప్రజాస్వామికులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.
ఏదేమైనప్పటికీ సిపిఐ మావోయిస్టు పార్టీ తన ప్రాబల్యాన్ని దండకారణ్యంలో కోల్పోతోంది. నేపాల్ నుంచి నల్లమల అటవీ ప్రాంతానికి వరకు దాదాపు 11 రాష్ట్రాల్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చినటువంటి సిపిఐ మావోయిస్టు పార్టీ, ఆ పార్టీ సాయుధ దళాలు ప్రస్తుతం తలో దిక్కుకు పారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏఓబి సరిహద్దులో ఒక ఎన్కౌంటర్, అటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో ఒక ఎన్కౌంటర్, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో మరొక ఎన్కౌంటర్. ఇలా ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక చోట ఎన్కౌంటర్ జరుగుతుంది. ఆ ఎన్కౌంటర్లో దాదాపు 10,000 సంఖ్యలో మావోయిస్టులు హతమవుతున్నటువంటి వార్తలు గతంలో మనం చూస్తున్నాం, ప్రస్తుతం కూడా చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ సిపిఐ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ఆ కేంద్ర కమిటీ సభ్యులు 10 నుంచి 14 మంది, పోలిట్ బ్యూరో సభ్యులు ఆ నలుగురినే ప్రస్తుతం భద్రతా బలగాలు టార్గెట్గా చేసుకున్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టబోయే మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ లేదా తిప్పర్ తిరుపతి అలియాస్ దేవ్జీ, ఫస్ట్ ఈ ఇద్దరిలోనే ఒకరిని టార్గెట్గా భద్రతా బలగాలు ఎంచుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా అగ్రనేతను మట్టుబెట్టడం ద్వారా ఆ పార్టీని పూర్తిగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ప్రస్తుతం భద్రతా బలగాలు ఆ దిశగానే ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ను కూడా ఇప్పటికే తారస్థాయికి తీసుకువెళ్ళాయి భద్రతా బలగాలు. సేఫ్ జోన్లు లేకుండా చేయడం, మావోయిస్టుల వసతుల కల్పనను దూరం చేయడం, మావోయిస్టు ఆయుధ నిల్వలను ధ్వంసం చేయడం టార్గెట్గానే ప్రస్తుతం భద్రతా బలగాలు దూకుడుగా వెళ్తున్నాయి. ఇకపోతే అటు భద్రతా బలగాల దూకుడు పెరగడంతో, భద్రతా బలగాల ఆధిపత్యం దండకారణ్యంలో నెలకొల్పడంతో పూర్తి స్థాయిలో అటు పిఎల్జీఏ దళాలు కూడా చెల్లా చెదరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల జార్ఖండ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ కావచ్చు, ఇటీవల అటు మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ కావచ్చు, ఛత్తీస్గఢ్ సరిహద్దు రాష్ట్రాల పరిధిలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు కావచ్చు, ప్రస్తుతం చెట్టుకొకరు పుట్టకొకరుగా మావోయిస్టు పిఎల్జీఏ దళాలు మారిపోయాయని మనకు ప్రస్తుతం నిగూఢమైనటువంటి సమాచారం అందుతోంది. ఏదేమైనప్పటికీ దాదాపు కొన్ని దశాబ్దాల పాటు విప్లవోద్యమాన్ని ముందుండి సాగించినటువంటి విప్లవ సంస్థల మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకమైందని చెప్పుకోవాలి. సిపిఐ మావోయిస్టు పార్టీ భవితవ్యం ఏ విధంగా ఉంటుందని చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇకపోతే తాము అనుకున్నటువంటి లక్ష్యాన్ని మరొక 9 నెలల్లో ఖచ్చితంగా సాధించి తీరుతామన్న విశ్వాసాన్ని కూడా భద్రతా బలగాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. వేచి చూడాలి మరి సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రాబల్యం దండకారణ్యంలో ఉంటుందా? దాదాపు 11 రాష్ట్రాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించినటువంటి మావోయిస్టు పార్టీ భారత్లో కనిపించకుండా పోతుందా? వేచి చూడాల్సిందే. ఇది ఇప్పుడు ఉదయ RTV దండకారణ్యం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.